ఎట్లా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా? ఏ మంచిగా ఉన్నది. ఒక ఎకరానికి వేసే 2 ఎకరాల కాడ ఎకరన్నర ఉన్న కాడ ఎకరం వేసే ఇక ఎకరం 10 గుంటలకు 10 గుంటలు ఎప్పుడు వస్తాయి కదా ఇక దేవుడు ఎరుగు ఇక చెప్పలేము. గతంలో ఎట్లా ఉండేనా? అనుకున్న టైంకు కన్నా మోగేది చెల్లెలల్లా మంచిగా ఉండే అప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు మంచి లేదా? ఏ మంచిగా ఉన్నది సార్. ఇక ప్రభుత్వం అయిపోయాక ఎప్పుడు ఇస్తాడు 6 గ్యారెంట్లు అని అదని ఇదని మహిళలకు 2500 అని మన నిరుద్యోగులకు వాళ్ళకు ఇదని అదని ఏది అమలు అవుతుంది. ఇక అన్ని హామీలు ఇచ్చి మరీ ప్రభుత్వంలోకి వచ్చిండు కదా రేవంత్ రెడ్డి. ఏమైనా హామీలు ఇచ్చిన తెరిచిండా ఫస్ట్? ఇందిరామ్మ ఇండ్లు వచ్చింది కానీ కట్టుకోవడానికి ఇసుక లేదు, మన లేదు, ఏది లేదు. గాడి వారికి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. మంచిగా 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, ఫ్రీ బస్సు, 200 యూనిట్ ఫ్రీ, ఇంకా 500కే గ్యాస్ ఇస్తున్నాం అని చెప్తారు కదా, వస్తలేవా? 500 గ్యాస్ ఎక్కడ ఉందో ఇక్కడ పోయిందో తెలియదు కానీ ఉత్సవ ప్రయాణం ఒకటే అయింది. ఇక ఏదో అవుతలేదు. ఇక ఇందిరామ్మ ఇల్లు అయింది కానీ సగం వరకు అయిపోయింది. అంతే సంగతులు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే ప్రభుత్వం? మంచిగా చేశారు, మంచిగా ఉండే. పింఛన్లు అని అదని ఇదని మంచిగా చేసిండు. అన్నీ అనుకున్నట్టే చేసిండు ఆయన. మరి ఎందుకు కూడా కొట్టిల్లే? ఇక ఎందుకు కూడా కొన్ని చేతులు ఉన్నదా? దేశం మొత్తం ఉండే. ఇప్పుడు ఈ తెలంగాణ రాకముందు నీళ్ళు కానీ కరెంటు కానీ సమస్యలు ఎట్లా ఉండనే? జర ఇబ్బంది ఉండే. కేసీఆర్ వచ్చినాక అన్ని 24 కరెంటు బ్రహ్మాండంగా ఉండే. నీళ్ళు కానీ బీసీ భాగీరథ అదొకటి మంచిగా చేసిండు. 24 గంటలు కరెంట్ వస్తుందా బాయికాడ? ఇంకా అప్పుడప్పుడు పోతాను కానీ ఇక వస్తానులే అటు ఇటు. గతంలో ఎట్లా ఉండే? 24 గంటలు కరెంట్ వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు కూడా వస్తాను కానీ అప్పుడప్పుడు ఆగుతాను కానీ ఇప్పుడు వస్తాను. ఇక ఇప్పటి వరకైతే వస్తాను. మీ ఎమ్మెల్యే ఎవరే? మా ఎమ్మెల్యే కేఎల్ నాగరాజు. ఎప్పుడైనా వస్తాడా ఇటు? నువ్వు వస్తాడు పోతాడు ఇక అంతే, ఇంకేమున్నది. వస్తాడు పోతాడు అంతే. ఇంతకుముందు ఆరు రమేష్ ఉండేగా, ఆయన మంచి పని చేసిండా? మంచి పనులు చేసిండు. రోడ్లు వేయించుడు, సీసీ రోడ్లు అన్నీ ఆయన వాడికే శంకుస్థాపనలు చేసుకుని పోతాడు. మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే ఏ పార్టీ రావాలి? మళ్ళా కేసీఆర్ వస్తున్నా జర బాగుపడతాడు. ఇక దేశం అప్పుల పాలన మాత్రం రైతులంతా చిన్న చూపు ఉండే. రైతులకు మాత్రం చిన్న చూపు ఉండే. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తాను కదా రేవంత్ రెడ్డి, వస్తాడా? ఇక ఏమోగా దేవుడు ఎరిగి. ఇక మన చేతులు రా సార్. ఇక ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? మంచిగా ఉందా? లేదు. ఇగో అన్న జల్లిత్తనం మంచిగా ఉంటుంది. అన్న జల్లియకపోతే ఏముంటుంది? అంతే. మంచిగా 6 గ్యారెంటీలు ఇస్తున్నా అని చెప్తాడు, వస్తుందా? వస్తలేదు. ఎందుకు? ఫ్రీ బస్సు, 500కి గ్యాసు, ఇంకా 500 గ్యాస్ అన్నాడు. ఆ గ్యాస్ కూడా 500 లేదు. రైతు బంధు పడా మొన్న రైతు బంధు 1200 ఎంతో పడలేదు. ఒక ఎకరానికి 6000 ఏమో. అంతే. మంచి 200 యూనిట్ కరెంటు ఫ్రీ ఇస్తాడు. వస్తున్నాయా? 0 బిల్లు కరెంటు. ఎక్కువ కాల్పితే తీసుకుంటాడు కానీ అంత కాల్సుడు లేదు. పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ 2000 వస్తున్నాడు. 4000 ఇస్తా అన్నాడు మరి. అన్నాడు. మరి ఆయన ఏది ఇస్తాడేమో మరి. ఏమో మరి ఇచ్చుడు అంటే ఇప్పుడు దాదాపు 2 నెలలు అవుతలేదు. 2 నెలల చిల్లర అవుతుంది. ఇంకో 2 నెలలు అయితే దిగిపోతానే ఉండే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండనే? ఏం మంచిగానే ఉండే. మంచిగా రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి అన్ని ఇచ్చిండు. ఇప్పుడు వస్తున్నాయా? వస్తలు. మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు రేవంత్ రెడ్డి. ఉంటాడా? ఉండడు. ఎందుకు? ఉండడని నేనే చెప్తానా. ఉండడు. ఎందుకు ఉండడు? మంచిగా ఫ్రీ బస్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఫ్రీ బస్ ఇస్తే ఏమున్నది? వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కగానే మన మొగోళ్ళం 2-3 ఎక్కగానే వాళ్ళే మొత్తం ఎక్కుతాండ్రి. ఇక మనం నిలబడవలసి వస్తుంది. మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే ఏ పార్టీ రావాలి అధికారంలోకి? ఇదే రావాలి. ఏదే? కేసీఆర్ రావాలి. బాగుపడుతుందా? ఫ్రీ బస్ వద్దు. ముసలిది కూడా పైసలు లేకపోతే పైసలు లేవు అని ఒక్కొక్కరు 3 సార్లు తిరుగుతాను రంగాలకు. పైసలు లేవు అని అడ్డాలు పడతాను. అదే పైసలు అయితే అది పోదు. పురి బస్ అని అట్లా డిమాండ్ అవుతుంది. అట్లా మళ్ళీ రాడా రేవంత్ రెడ్డి? రాడు.
మీ ఎమ్మెల్యే ఎవరే? మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఇదే మన ఇది ఎమ్మెల్యే అంటే మన ఈ నాగరాజు. నాగరాజా? ఆ. ఎప్పుడైనా వస్తాడా ఇటు? రాడు. ఇగో ఇగో ఈ రోడ్ ఇగో ఇట్లా అయింది. డాంబర్ రోడ్ ఉండేది అట్లా చేసినారు. కదులని డాంబర్ రోడ్డు అప్పుడు మన దయాకర్ రావు పోసింది ఇది ఊళ్ళో పాయింట్. దయాకర్ రావు నడిపించిన కథ ఇదంతా. మరి ఆరు రమేశ్వర రావు బాగా చేసిండు పాపం. మన ఎన్ రామారావు కాంచి నాకు ఓటు వచ్చింది. ఎన్ రామారావు ప్రభుత్వం అప్పుడు నాకు వచ్చింది ఓటు. అప్పటి నుంచి దయాకర్కి వేస్తున్నావు. మరి ఎప్పుడైనా మీ ఎమ్మెల్యే వచ్చిండు కేఆర్ నాగరాజు అంటే ఏమైనా సమస్యలు గిట్లా వస్తాయేమో? వస్తాడు అదేదో మాట్లాడతారు సప్పుడు అయిపోతారు అంతే. మళ్ళీ ఆరు రమేష్ నిలబడతాడు బీఆర్ నుంచి గెలిపిస్తారా? ఆరు రమేష్ మంచి వ్యక్తేనా? ఆరు రమేష్ మంచి ఆయన కొన్ని పనులు కూడా చేసిండు. ఈడ చెక్ డ్యామ్ కూడా కట్టించిండు మా వాగుల. దయాకర్ ఓటేయండి అని చెప్తుండు రేవంత్ రెడ్డి, వేస్తావా? మళ్ళా ఓటేయండి అంటుండు రేవంత్ రెడ్డి. అంటాడు కానీ మరి ఏది ఇప్పుడు మాకు 4,000 అన్నాడు, 2,000 పింఛను పోయి 4,000 అన్నాడు. మన 4,000 ఎవి ఇప్పుడు ఇంకా నాకు సరిపోలే టైము, ఇంకో 5 సంవత్సరాలు ఇస్తే నేనే చేస్తాను అని చెప్తాడు. సరిపోలే చేస్తానంటే మాట అని గెలిచినావు, గెలవద్దు అట్లా. ఇప్పుడు కేసీఆర్ నిజంగా అప్పు చేసిండానే ఏమో మరి ఆ కథ మనకు తెలియదు. అప్పులకే మిత్తి కట్టుకులే నేను మిత్తి కడతాను ఇప్పటికి తీరలే, కొన్ని కోట్ల మిత్తి కడతాను అంటాడు. 2.5 సంవత్సరాలు అయింది ఇంకా కడుతూనే ఉన్నాడు. ఇంకా కడతాడట. మళ్ళీ వస్తాడని చెప్తాడు. వస్తాడా మళ్ళీ? మళ్ళీ వస్తాడు. రాడా?